ఎవరైనా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందుకోవాలని చూస్తుంటారు. అదే సమయంలో భద్రతతో కూడిన రాబడిని కోరుకుంటారు. సురక్షితంగా అధిక లాభాలను పొందే స్కీమ్స్ కోసం వెతుకుతుంటారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్స్ను అందిస్తోంది. వాటిల్లో గేమ్ చేంజర్ లాంటి స్కీమ్ ఏదైనా ఉందా అంటే అది సుకన్య సమృద్ధి యోజన పథకం మాత్రమే. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే లక్షల్లో లాభాలు అందుకోవడం గ్యారంటీ. ఈ పథకం ఆడపిల్లల గల తల్లిదండ్రులకు వరమని చెప్పవచ్చు. ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఆడపిల్లలు పుడితే భారం అనుకోకుండా లక్ష్మీదేవి పుట్టిందనుకునేలా చేసేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతోంది. ఈ పథకం ద్వారా వచ్చే డబ్బు ఆడబిడ్డ చదువు, పెళ్లి ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది. సుకన్య సమృద్ధి యోజన పథకంలో రోజుకు 400 పెట్టుబడి పెడితే చాలు మెచ్యూరిటీ నాటికి ఏకంగా 70 లక్షలు అందుకోవచ్చు. ఈ స్కీమ్లో చేరాలంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వారి వయసు 10 ఏళ్లలోపు ఉండాలి. సంవత్సరానికి కనీసం 250 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఏడాదికి 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇలా 15 ఏళ్ల పాటు నిరంతరాయంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి ఆదాయం ఉంటుంది. అమ్మాయికి 21 ఏళ్లు నిండాక ఆ మొత్తం సొమ్మును పొందవచ్చు. అమ్మాయికి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తంలో 50% విత్డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే 8.2% వడ్డీ పొందవచ్చు. ఖాతా తెరిచేందుకు బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, దీనితో పాటు పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అకౌంట్ ఫామ్ ఫిల్ చేసి అకౌంట్ ఓపెన్ చేయాలి. వీటితో పాటు తల్లి కానీ తండ్రి పాన్ కార్డ్, ఆధార్ కార్డును కూడా జమ చేయాలి. అలాగే ఈ పథకంలో మీకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా 70 లక్షలు పొందాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ పథకంలో రోజుకు 416 పొదుపు చేయాలి. అంటే నెలకు 12,500 అన్నమాట. ఇలా ఏడాదికి మీరు పెట్టే పెట్టుబడి మొత్తం 1,50,000 అవుతుంది. మీరు ఈ పెట్టుబడిని 15 సంవత్సరాల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడు మీ పెట్టుబడి మొత్తం 22,50,000 అవుతుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం మీ పెట్టుబడిపై 46,77,578 రూపాయల ఆదాయం వస్తుంది. మీ కూతురికి 21 ఏళ్లు నిండాక మీ చేతికి 69,27,578 రూపాయలు అంటే మీకు దాదాపుగా 70 లక్షలు వస్తాయి. ఉదాహరణకు మీ కూతురి వయస్సు 2024 నాటికి 8 ఏళ్ళు అనుకుంటే 21 ఏళ్ళు నిండాక అంటే 2045 నాటికి స్కీమ్ మెచ్యూర్ అవుతుంది. మరి మీరు మీ కూతురుకు గోల్డెన్ ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటే వెంటనే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని అంటున్నారు ఆర్థిక నిపుణులు.